తెలుసుకుంటారు. మనబడి నాడు నేడులో జనరల్ లెడ్జర్ ఏ విధంగా నిర్వహించాలనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. జనరల్ లెడ్జర్ నిర్వహించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ పుస్తకంలో ప్రతి పేజీకి నెంబర్లు తప్పక వేయాలి. ఒక ఖాతాకు 2 లేదా 3 పేజీలు కేటాయిస్తే సరిపోతుంది. పుస్తకం మొదట్లో ఇండెక్స్లో వివిధ ఖాతాలు వాటికి కేటాయించిన పేజీని తప్పక రాయాలి. నగదు పుస్తకంలో ప్రతి ఎంట్రీకి జనరల్ లెడ్జర్లో ఏదో ఒక ఖాతాలో ఎంట్రీ వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నగదు పుస్తకంలో డిపాజిట్ అయినప్పుడు జనరల్ లెడ్జర్లో తల్లిదండ్రుల ఖాతాలో ఎంట్రీ వేయాలి. అదే ఐరన్ కానీ ఇసుక కానీ ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు ప్రత్యేకంగా ప్రతి వస్తువు ఖాతాని జనరల్ లెడ్జర్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నగదు పుస్తకంలో ఒక ఎంట్రీ, ఆ ప్రత్యేకమైన ఖాతాలో మరొక ఎంట్రీ తప్పనిసరిగా. ఈ విధంగా ఖాతా వివరాలు ఇండెక్స్లో మొట్టమొదటి పేజీలో మనం చూపించాల్సి ఉంటుంది. ఇవి సుమారు 14 నుంచి 15 వరకు మనం నిర్వహించాల్సిన ఖాతాలు మన మనబడి 57 కార్యక్రమంలో. తల్లిదండ్రుల కమిటీకి అందిన నిధుల ఖాతా, సిమెంట్ కొనుగోలు, ఐరన్ కొనుగోలు, ఇటుకలు కొనుగోలు, ఇలా ప్రతి ఒక్క వస్తువు కొనుగోలుకి ఒక ఖాతాని నిర్వహించాల్సి ఉంటుంది. 2 నుంచి 3 పేజీల్ని వీటికి కేటాయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని పనులకి ఏది కొనుగోలు చేసినా, లేకపోతే మేస్త్రి ఇతర పనివారికి వేతనం చెల్లించిన, తల్లిదండ్రుల కమిటీకి సభ్యులు వస్తువులు కొనుగోలుకై వెళ్ళినప్పుడైన ఖర్చులకి ఇటువంటివి చెల్లించినప్పుడు వాటన్నిటికీ కూడా ఒక్కొక్క ఖాతాని నిర్వహించాల్సి ఉంటుంది. ఇది జనరల్ లెడ్జర్ నమూనా. ఇలాగా ప్రతి పేజీలో పేజీ నెంబర్ని మనము చేస్తాము. ఇందులో వివరాలు, తేదీ ఉంటుంది, వివరాలు, ఓచర్ నెంబరు, నగదు పుస్తకం పేజీ నెంబరు, జమలు, చెల్లింపులు, మిగిలిన మొత్తము. ఇవి జనరల్ లెడ్జర్లో ఉన్నటువంటి కాలమ్స్. ఇటువంటి పేజీలని ఒక్కొక్క ఖాతాకి ఒక్కొక్క పేజీని కానీ 2 పేజీలు కానీ మనం కేటాయించాలి. ఈ క్యాష్ బుక్ నమూనా, జమలు, చెల్లింపులు ఉంటాయి. ఇందులో 1/4/20న తల్లిదండ్రుల కమిటీకి ఫండ్స్ డిపాజిట్ అయ్యే ₹1,00,000 దాన్ని జమల్లో చూపిస్తాము. అదేవిధంగా చెల్లింపులు, ఐరన్ కొనుగోలు కోసము ఒక ₹10,000 ఖర్చు చేసాము. అది 3/4/20న ఓచర్ నెంబర్ 1 ద్వారా చెల్లించాము. ఇది చెల్లింపుల్లో నగదులో చూపిస్తాము. అదేవిధంగా ఈ ఇటుకల కొనుగోలు సంబంధించి ఓచర్ నెంబర్ 2 ద్వారా ₹4,000 చెల్లించినట్టు చూపిస్తుంది నగదు పుస్తకంలో. అలాగే మెటల్ కొనుగోలుకు సంబంధించి ఓచర్ నెంబర్ 3 ద్వారా కూడా ₹6,000 చెల్లించినట్టు నగదు పుస్తకం చూపిస్తుంది. ఇవి నగదు పుస్తకంలో జమలు, చెల్లింపులు ఉదాహరణకు చూపించినటువంటి అంశాలు. వీటిని ఏ విధంగా లెడ్జర్లో నమోదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఆర్థిక కార్యకలాపాలు ముందుగా నగదు పుస్తకంలో, తర్వాత జనరల్ లెడ్జర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనగా నగదు తల్లిదండ్రుల ఖాతాకి వచ్చిన లేదా తల్లిదండ్రుల కమిటీ ఆ నగదుని వివిధ చెల్లింపులకు చెల్లించిన ఈ రెండు కార్యకలాపాల్లో జమలు మరియు చెల్లింపులు జరిగినప్పుడు నగదు పుస్తకంలో, తర్వాత జనరల్ లెడ్జర్లో వివిధ ఖాతాల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 1/4/20 తల్లిదండ్రుల కమిటీ ఖాతాకు జమ అయిన నిధులు ₹1,00,000. దీన్ని ఏ ఖాతాల్లో మనము ఎంట్రీ వేయాలో చూద్దాం. తల్లిదండ్రుల కమిటీ ఖాతాకు జమ అయిన నిధులు ₹1,00,000 రెండు ఎంట్రీల ద్వారా మనం చూపిస్తాం. ఒక ఎంట్రీ బ్యాంక్ ఖాతాలో ఎంట్రీ వేయాలి. అంటే నగదు పుస్తకంలో బ్యాంకు కోలంలో ఒక ఎంట్రీ వేయాలి, ₹1,00,000 వచ్చినట్టు జమల్లో. రెండవది, ఈ నగదు ఏ నిధులైతే ఉన్నాయో తల్లిదండ్రుల కమిటీకి చెందే కాబట్టి ఆ ఖాతాలో కూడా జమల్లో ఎంట్రీ వేయాలి. అంటే తల్లిదండ్రుల కమిటీ జమ అయిన నిధులు ఒకటి నగదు పుస్తకంలో ఒకసారి ఎంట్రీ వేస్తాం, తల్లిదండ్రుల కమిటీ ఖాతాలో కూడా ఒకసారి ఎంట్రీ వేస్తాం. ఇలాగ రెండు ఎంట్రీలు మనం జమలైనప్పుడు వేయాల్సి. ఫస్ట్ ఎంట్రీ ఈ నగదు పుస్తకంలో జమల్లో 1/4/20 తల్లిదండ్రుల కమిటీకి ₹1,00,000 పడిన ఎంట్రీ మనం నగదు పుస్తకంలో ఈ విధంగా వేశాం, జమల్లో వేశాం. ఇక రెండవ ఎంట్రీ, ఇది తల్లిదండ్రుల కమిటీ ఖాతా లెడ్జర్లో తల్లిదండ్రుల కమిటీ ఖాతా. ఇది తల్లిదండ్రుల కమిటీ లెడ్జర్లో పేజీ నెంబర్ 1లో ఉన్నది అనుకుందాం. దీంట్లో ఏ విధంగా మనం రెండవ ఎంట్రీని వేయాలో చూద్దాం. తేదీ కాలంలో తేదీని వేస్తాం. వివరాల కాలంలో బ్యాంకులో నగదు డిపాజిట్ అయింది కాబట్టి బ్యాంకు ద్వారా తల్లిదండ్రుల కమిటీకి వచ్చింది కాబట్టి బ్యాంకు ఖాతా అని రాస్తాము. మరి జమలకు సంబంధించి ఎటువంటి ఓచర్ నెంబర్ ఉండదు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఓచర్ నెంబర్ వేయం. ఈ ఎంట్రీ నగదు పుస్తకంలో ఈ ₹1,00,000 పేజీ నెంబర్ 1లో పడ్డది కాబట్టి ఇక్కడ నగదు పుస్తకం పేజీ నెంబర్ 1 వేస్తాం. తల్లిదండ్రుల కమిటీ ఖాతాలు జమలు పడ్డాయి కాబట్టి జమల కాలంలో మనము ఈ ₹1,00,000 వేయాల్సి ఉంటుంది. ఇలా ₹1,00,000 వేస్తాము జమల కాలంలో. ఈరోజు 1/4/2 నుంచి ఎటువంటి చెల్లింపులు లేవు కాబట్టి మిగిలిన మొత్తము ₹1,00,000 మిగిలిన మొత్తంలో వేస్తాము. ఈ విధంగా నగదు పుస్తకంలో ఒక ఎంట్రీ, తల్లిదండ్రుల కమిటీ ఖాతాలో రెండవ ఎంట్రీ వేయడం జరుగుతుంది.
చెల్లింపులు చేసినప్పుడు 2 లేదా 3 ఖాతాల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 6/4/20 ఐరన్ కొనుగోలు చెక్కు ద్వారా చెల్లింపు 10,000 రూపాయలు చెల్లించాం. అంటే ఐరన్ కొనుగోలు చేసాం 6/4/2020. ఇది ఏ విధంగా మనం ఎంట్రీలు వేస్తామో చూద్దాం. సుమారు 3 ఎంట్రీలు మనము వేయాల్సి ఉంటుంది. 3 ఖాతాల్లో మనము ఈ వివరాలను నమోదు చేయాలి. ఒకటి బ్యాంకు నగదు పుస్తకంలో బ్యాంక్ ఖాతాలో మనం ఎంట్రీ వేస్తాం. బ్యాంకు కాలంలో 10,000 రూపాయలు చెల్లింపుల్లో వేస్తాం. నగదు పుస్తకంలో చెల్లింపుల్లో బ్యాంకు కాలంలో 10,000 రూపాయలు నమోదు చేస్తాం. ఇక రెండవ ఎంట్రీ ఐరన్ కొనుగోలు చేసామంటే ఐరన్ ఖాతాలో ఎంట్రీ వేస్తాం. ఇక మూడవ ఎంట్రీ ఇది తల్లిదండ్రుల కమిటీకి ద్వారా చెల్లింపు జరిగింది కాబట్టి తల్లిదండ్రుల కమిటీ ఖాతాలో కూడా చెల్లింపుల్లో ఒక ఎంట్రీ వేస్తాం. అంటే ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు బ్యాంకు ఖాతాలో చెల్లింపుల్లో వేశాం, ఐరన్ కొనుగోలు ఖాతాలో ఒక ఎంట్రీ వేశాం, తల్లిదండ్రుల కమిటీ ఖాతాలో ఒక ఎంట్రీ వేశాం. ఒకసారి చూద్దాం. మొదటి ఎంట్రీ నగదు పుస్తకంలో వేస్తాము. చెల్లింపుల్లో ఈ విధంగా 10,000 రూపాయలు ఐరన్ కొనుగోలు చేసినందుకు వేసాం నగదు పుస్తకంలో. రెండవ ఎంట్రీ తల్లిదండ్రుల కమిటీ ఖాతాలో వేస్తాం. తేదీ కాలంలో తేదీ, వివరాల కాలంలో ఐరన్ కొనుగోలు చేసాం కాబట్టి ఐరన్ కొనుగోలు ఖాతా అని. ఇక్కడ ఓచర్ నెంబర్ ఉంది కాబట్టి చెల్లింపులు జరిగాము, దానికి ఓచర్ నెంబర్ ఉంది కాబట్టి బిల్లు నెంబర్ వేసాము ఓచర్ 1 అని. ఇక్కడ చెల్లింపుల్లో మనం వేయాల్సి ఉంటుంది. 10,000 రూపాయలని చెల్లింపు చేసాము కాబట్టి చెల్లింపుల్లో వేయాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయల నుంచి 10,000 చెల్లింపులు తీసేస్తే మిగిలిన మొత్తము 90,000 రూపాయలు ఈ విధంగా వేయాలి. ఇలాగ ఎన్నిసార్లు మనం కొనుగోలు చేస్తే అన్నిసార్లు కూడా మనము చెల్లింపుల్ని ఈ విధంగా చూపించాల్సి ఉంటుంది. ఇక మూడవ ఐరన్ కొనుగోలు ఖాతాలో కూడా ఈ వివరాలను మనము నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నగదు పుస్తకంలో చెల్లింపుల కాలంలో ఉన్న ఈ వివరాలని ఐరన్ కొనుగోలు ఖాతాలో కూడా తేదీ కాలంలో తేదీ, వివరాల కాలంలో వివరాలు, బ్యాంకు ద్వారా చెల్లించాము బ్యాంక్ అకౌంట్ అని, ఓచర్ నెంబరు ఓచర్ కాలంలో వేస్తాము. నగదు పుస్తకం పేజీ నెంబరు ఈ ఎంట్రీ నగదు పుస్తకం ఏ పేజీలో ఉందో
ఆ పేజీ తాలూకు నెంబర్ వేస్తాము. చెల్లింపుల కాలంలో చెల్లింపులు వేస్తాం. ఈ విధంగా ఎన్నిసార్లు అయితే ఐటమ్ కొనుగోలు చేస్తాం అన్నిసార్లు ఈ విధంగా చెల్లింపుల కాలంలో మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 ఎంట్రీల ద్వారా మనము ఈ ఆర్థిక కార్యకలాపాలు, చెల్లింపులు జరిగిన ఆర్థిక కార్యకలాపాలు నగదు విత్డ్రా చేసి చిల్లర ఖర్చులకు చెల్లించినప్పుడు 2 లేదా 3 ఖాతాల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణ 16/4/20 చిల్లర ఖర్చులకు నగదు విత్డ్రా 5,000. ఇది కూడా 3 ఎంట్రీలు మనము వేయాల్సి ఉంటుంది 3 ఖాతాల్లో. ఒకటి బ్యాంక్ ఖాతాలో ఎంట్రీ వేస్తాం చెల్లింపుల్లో నగదు పుస్తకంలో. రెండవది చిల్లర ఖర్చుల నిమిత్తం తీసుకున్నాం కాబట్టి చిల్లర ఖర్చుల ఖాతాలో జనరల్ లెటర్లు ఎంట్రీ వేయాల్సి ఉంటుంది. మూడవది తల్లిదండ్రుల కమిటీ చెల్లిస్తుంది కాబట్టి తల్లిదండ్రుల కమిటీ ఖాతాలో కూడా చెల్లింపులు ఎంట్రీ వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 ఖాతాల్లో మనము 3 ఎంట్రీలు వేయాల్సి ఉంటుంది. ఇలా ఇటుకను కొనుగోలు ఖాతా, ఇది పేజీ నెంబర్ 8 అని లెడ్జర్లో ఉన్నదనుకొని 8వ నెంబర్ వేస్తాము. ఇక్కడ మరి తేదీ, వివరాలు, వచ్చిన నెంబరు, నగదు పుస్తకం పేజీ, జమలు, చెల్లింపులు, మిగిలిన మొత్తం ఈ వివరాలన్నీ ఉంటాయి. ఈ వివరాల్లో ఉదాహరణకి 5/4/20 చెక్ ద్వారా మనము వచ్చిన నెంబర్ 6 ద్వారా ఇటుకలు కొనుగోలు చేశాము, చెల్లింపులు 20,000 చేశాము. క్యాష్ బుక్లో ఎంట్రీ వేస్తాము, ఇటుకల కొనుగోలు ఖాతాలో మరొక ఎంట్రీ వేస్తాము. తల్లిదండ్రులు కమిటీ చెల్లించింది కాబట్టి తల్లిదండ్రుల కమిటీలో కూడా ఒక ఎంట్రీ వేస్తాం. 17/4/20 కూడా మళ్ళీ మరొకసారి ఇటుకలు కొనుగోలు చేశాము. ఓచర్ 14 ద్వారా నగదు పుస్తకం పేజీ నెంబర్ కూడా వేస్తాము. ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడైతే నగదు పుస్తకంలో నమోదైందో ఆ పేజీ నెంబర్ ఇక్కడ వేయాలి. ఇలా ఎన్నిసార్లు అయితే మనం కొనుగోలు చేస్తామో అన్నిసార్లు ఈ విధంగా మనము చెల్లింపుల కాలంలో ఆ సంబంధిత కొనుగోలు ఖాతాలో మనం వేయాల్సి కర్ర కొనుగోలు ఖాతా. ఇది కూడా మనము
కర్రని ఎన్నిసార్లు అయితే మనము కొనుగోలు చేస్తామో అన్నిసార్లు కూడా ఇక్కడ మనం చెల్లింపుల్లో మనం చూపించాల్సి కర్ర కూడా 2 సార్లు కొనుగోలు చేశాము. ఓచర్ నెంబర్లు మారుతాయి. మొదటి ఓచరు కర్ర కొనుగోలు 4 అయితే రెండో ఓచరు 10 అయింది. ఇది నగదు పుస్తకం ఈ ట్రాన్సాక్షన్ 7వ పేజీ నుండి 7వ పేజీ. అన్నిటికంటే ముఖ్యమైనది తల్లిదండ్రుల ఖాతా నిర్వహణ. ఈ తల్లిదండ్రుల ఖాతా నిర్వహించేటప్పుడు బ్యాంకులో మిగులు జమ అయినప్పుడల్లా ఈ ఖాతా జమల్లో ఎంట్రీ వేయాలి. వివిధ వస్తువులు కొనుగోలు చేసిన చెక్కులు జారీ చేసినప్పుడల్లా ఈ ఖాతాలో చెల్లింపుల్లో ఎంట్రీ వేయాలి. చిల్లర ఖర్చులతో నగదు విత్డ్రా చేసిన ఈ ఖాతాల్లో కూడా ఎంట్రీ వేయాలి. ఈ ఖాతా నిర్వహించడం వలన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎప్పటికప్పుడు తెలుస్తుంది. అంటే జమలు నమోదు చేస్తాము, ఎప్పటికప్పుడు చేసినటువంటి చెల్లింపులు నమోదు చేస్తాము. తద్వారా వచ్చిన జమలన్నీ ఎంత ఖర్చు అయింది, ఎంత మిగులు ఉన్నదని ఎప్పటికప్పుడు ఈ ఖాతా ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల ఖాతాని చక్కగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా మనం జమా ఖర్చులు ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి మనం నిర్వహించాల్సినటువంటి ఖాతాలు. ఈ ఖాతాలన్నింటినీ మనం నిర్వహించాలి తప్పకుండా.